Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 50, verse 25. నేటి దినం ధ్యానం కొరకు ఆదికాండం 50 నుంచి తీసుకొనబడింది. God will surely visit you. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. This is the one act of Joseph's life which the author of the epistle to Hebrews selects as the sign that he too lived by faith. ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఎంచుకున్నటువంటి మాటల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క యాకోబు కూడా విశ్వాసం ద్వారా, ఈ యొక్క యోసేపు కూడా విశ్వాసం ద్వారా జీవించాడనేటటువంటి మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. And out of all the acts of his faith, ఆయన చేసినటువంటి విశ్వాసాన్ని బట్టి క్రియలన్నిటిలో చూస్తే the Hebrew writer selected this act as one of the acts to illustrate the faith of Joseph. యోసేపు యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచడం కొరకు హెబ్రీ గ్రంథకర్త ఈ వచనాన్ని ఆయన ఎంచుకొని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. I am reading Hebrews 11:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22 నేను చదువుతూ ఉన్నాను. By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel and gave commandment concerning his bones. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. It is at once a proof of how entirely he believed God's promise. ఇది ఒక మనకి రుజువుగా ఉంటుంది, ఏ విధంగా పరిపూర్ణంగా దేవుని వాగ్దానాలు యందు తనను నమ్మిక ఉంచాడనే సంగతి, And of how earnestly he longed for its fulfillment. ఏ విధంగా అది నెరవేర్పులోనికి వస్తుందని చెప్పి ఎంత దీర్ఘకాలంగా ఆయన ఎదురు చూస్తూ వచ్చాడనే సంగతి కూడా. It was a sign too of how little he felt himself at home in Egypt. He never felt that he is at home in Egypt. ఆయన ఐగుప్తులో నేను ఒంటరిగా ఉన్నానే సంగతి తను ఎప్పుడు అటువంటి భావనకు గురి కాలేదు. ఆయన He never thought that Egypt is his permanent place. ఐగుప్తు అనేది తన యొక్క సొంత గృహం అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఆయన So the ancestral spirit was in him. ఆ యొక్క పూర్వీకుల యొక్క ఆత్మ తనలో ఉంటూ వచ్చాడు. It was true and strong. అది ఎంతో సత్యముగాను బలంగాను ఉంటూ వచ్చింది. Though he was separated from his brethren, తన యొక్క సహోదరుల నుంచి ఆయన వేరు చేయబడినప్పటికీ కూడా, though he bore an Egyptian name, ఆయన ఐగుప్తు యొక్క పేరు కలిగి ఉన్నప్పటికీ, though he married an Egyptian woman, ఆయన ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ, though he is having an Egyptian priest as father-in-law, ఆయన ఐగుప్తు యొక్క యాజకుడు తనకి మామగా కలిగి ఉన్నప్పటికీ, but he was an Israelite at heart. ఆయన హృదయంలో అయితే ఇశ్రాయేలుగానే ఉంటూ వచ్చాడు. In the midst of official cares and so many honors, his desires turned away from all of them, but his eyes were on the promised land. అయితే ఆయన అధికారపూర్వకంగా ఎన్నో ఘనతలు, ఎన్నో సౌకర్యాలు, వెసులుబాట్లు ఆయన కలిగి ఉంటూ వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని ఆయన ఎంతగా పట్టించుకోకుండా త్రోసివేసి తన యొక్క హృదయం ఎప్పుడు కూడా ఈ యొక్క దేవుని గురించి, ఈ యొక్క ఇశ్రాయేల్ గురించి ఆలోచిస్తూ వచ్చాడు. On promised land only. ఈ వాగ్దాన దేశం గురించే. God is going to deliver you. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. God is going to visit you. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు. When I think and talk about the faith of Joseph, I am excited. అసలు యోసేపు యొక్క విశ్వాసం గురించి ఆలోచించి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంతో గగురుపాటు అనిపిస్తుంది. You and I would have settled because of the comforts of his position there. అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలను బట్టి, సుఖాలను బట్టి ఆయన అక్కడే స్థిరపడిపోయి ఉండొచ్చు. You and I would have done like that. నీవు నేను కానీ ఆ స్థితిలో ఉంటే మనం అట్లనే చేస్తుంటాం. When we go to America, we purchase a nice flat. మనం అమెరికాకి వెళ్తే చక్కటి ఫ్లాట్ కొంటాం, అక్కడ A nice building. మంచి భవనం కొంటాం. See, Joseph, యోసేపు though he was in Egypt, ఆయన ఐగుప్తులో ఉన్నప్పటికీ he said always, ఆయన ఎల్లప్పుడూ చెప్తూ వచ్చాడు, I am not of Egypt. నేను ఐగుప్తుకి చెందినవాడిని కాదు. One day God is going to visit you. ఒకనొక దినాన్ని దేవుడు ఖచ్చితంగా You మిమ్మల్ని are going దర్శిస్తాడు. to go away. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. Take my bones also. మీరు నా ఎముకలను తీసుకెళ్ళండి. You may be going singing because of the freedom. మీకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను బట్టి మీరు ఎంతో పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళ్తుంటారు. Physically you may be moving out. మీరు భౌతికంగా మీరు బయటకు వెళ్తూ ఉండొచ్చు. I also will come with you in the form of bones. నేను కూడా మీతో కలిసి వస్తాను ఎముకల రూపంలో. Don't leave me in Egypt. నన్ను ఐగుప్తులో విడిచిపెట్టకండి. What a faith. ఎంత గొప్ప విశ్వాసం, What a faith. ఎంత గొప్ప విశ్వాసం. In Genesis 50:25, ఆదికాండం 50:25 Joseph instructs his brothers to take his bones with them when they eventually leave Egypt. వారు ఐగుప్తుని విడిచిపెట్టేటటువంటి సమయంలో యోసేపు తన సహోదరులకు చెప్తాడు తన ఎముకల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని. That speaks of his faith and hope in God's promises. దేవుని యొక్క వాగ్దానాలు యందు తన కలిగినటువంటి విశ్వాసము, నమ్మకము, నిరీక్షణని తెలియజేస్తుంది. He assures them that God will surely visit them and lead them back to the promised land of Canaan. ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు వస్తాడు, వారిని దర్శిస్తాడు, ఖచ్చితంగా వారిని అక్కడి నుంచి వాగ్దాన దేశం కానానికి తీసుకెళ్తాడు అనేది Many times in our messages, చాలా సందర్భాల్లో మన వర్తమానాల్లో this verse is
used in sermons to emphasize faith in God's promises. దేవుని యొక్క వాగ్దానాల మీద ఉండేటటువంటి విశ్వాసాన్ని నొక్కి చెప్పడం కొరకు ఈ వర్తమానంలో మనం వాడుతూ ఉంటాం. And how we have to endure hardships and also we can have hope. ఏ విధంగా మనము ఈ యొక్క బాధలు శ్రమలను మనం సహించాలా, ఏ విధంగా మనం నిరీక్షణ కలిగి ఉండాలనే సంగతి. And also God's plans cannot be thwarted by the difficulties. ఈ యొక్క కష్టాలను బట్టి దేవుని యొక్క ప్రణాళికలు అనేటివి మార్పు చెందబడవు. So this morning hour, ఈ ఉదయ కాలంలో I want to bring before you 4 important lessons we can learn from these words of Joseph for our spiritual benefit. మన ఆత్మీయమైనటువంటి మేలు కొరకు యోసేపు యొక్క ఈ మాటల నుంచి 4 ఆత్మీయమైనటువంటి సత్యాలు మనము నేర్చుకోవచ్చు. వాటిని మీ దృష్టికి తీసుకురావాలని ఉదయకాలం ఆశపడుతూ ఉన్నాను. Number 1, మొట్టమొదటి సంగతి faith in God's promises. దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మిక ఉంచడము. Joseph's final words are a reminder that God's promises, even though they are delayed, are ultimately true. ఈ యొక్క యోసేపు యొక్క మాటల్లో మనం ఏం గ్రహించగలమంటే అవి ఆలస్యం చేయబడుతూ ఉన్నప్పుడు కూడా దేవుడి యొక్క వాగ్దానాలు అంటూ సత్యమైనటువంటి అవి నెరవేర్పులకు వస్తాయి అనేది. He trusts that God will indeed visit his people and bring them back to the land he promised. నిస్సందేహంగా ప్రభు దేవుడు తన యొక్క ప్రజల్ని దర్శిస్తాడు, వారిని తిరిగి వారి యొక్క దేశానికి తీసుకుని వెళ్తాడు అనే సత్యం. Maybe by the word of his mouth, Abraham must have conveyed the contents of God's covenant of Genesis 15 to Isaac. ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో ఉండేటటువంటి సంగతులు బహుశా అబ్రహాము ఆ యొక్క మాటల ద్వారా, నోటి మాట ద్వారా తన కుమారుడైనటువంటి ఇస్సాకు తెలియజేసి ఉండొచ్చు దేవుడు చేసిన నిబంధనని. Isaac must have conveyed to Esau and Jacob. ఈ యొక్క ఇస్సాకు తన కుమారులైనటువంటి యాకోబు, ఏశావులకు ఆ మాటలు తెలియజేసి ఉండొచ్చు. And Jacob must have conveyed only by the word of their mouth to his 13 children. తనకు ఉండేటటువంటి 13 మంది పిల్లలకి ఈ యొక్క యాకోబు తన నోటి మాట ద్వారా ఆ మాటలు తెలియజేసి ఉండొచ్చు. I want to make some arithmetic calculation this morning. ఈ ఉదయకాల సమయంలో ఒక గణిత శాస్త్రపరమైనటువంటి ఒక లెక్క అది మీకు See the చెప్పాలనుకుంటున్నాను. time gap. చూడండి ఆ ఉండేటటువంటి సమయము గ్యాప్ అనేది. When Abraham was around 80, God made this promise to Israelites that I will take them out of Egypt to the land of Canaan. ఈ అబ్రహాముకి 80 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు, Approximately. దాదాపుగా అబ్రహాముకి 80 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను వారిని ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అనే మాట. So after that, దాని తర్వాత God made, when Abraham was 100, అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు Isaac was born. ఇస్సాకు పుట్టాడు. So 20 years are over. 20 సంవత్సరాలు అయిపోయినప్పటికీ And Isaac, when he was 60, Jacob was born. ఇస్సాకుకి 60 సంవత్సరాలు ఉన్నప్పుడు యాకోబు పుట్టాడు. So 20 plus 60, almost 80 years are over. 20 ప్లస్ 60 కలిపితే 80 సంవత్సరాలు అయిపోయినాయి. And now, when Jacob was almost 91, Joseph was born. యాకోబుకి దాదాపు 91 సంవత్సరాల వయసు అప్పుడు యోసేపు పుట్టాడు. So when God made this promise ఎప్పుడు చేశాడు దేవుడి వాగ్దానం? to Abraham. అబ్రహాముకి ఎప్పుడు చేశాడు? 20 plus 60 plus 91, 171 years are over. చూడండి, 20 ప్లస్ 60 ప్లస్ 91 కలిపితే 161 సంవత్సరాలు అయిపోయినాయి. 171. 171 సంవత్సరాలు అయిపోయినాయి. And now ఇప్పుడు చూస్తే Joseph is dying. ఇప్పుడు యోసేపు మరణిస్తూ ఉన్నాడు. Joseph is 110 now. ఇప్పుడు యోసేపు యొక్క వయసు చూస్తే 110. Now how many years are over? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? That 170 plus this 110. 171 కదా. 171. 171 ప్లస్ 110. 281. 281 సంవత్సరాలు. See the unwavering faith of Joseph. చూడండి, అచంచలమైనటువంటి విశ్వాసం యోసేపులో ఉండేది. What he is telling? ఏం చెప్తున్నాడు యోసేపు? Approximately 281 years ago God promised. దాదాపు 281 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు. And God will surely fulfill it. దేవుడు నిస్సందేహంగా ఖచ్చితంగా దాన్ని నెరవేర్పులోనికి తీసుకొస్తాడు. What a faith. ఎంత గొప్ప విశ్వాసం! What a faith. ఎంత గొప్ప What విశ్వాసం! about us? మన మాట ఏంది? Yesterday God promised, today we want fulfillment. నిన్న దినాన్ని దేవుడు వాగ్దానం చేసింటే ఈ రోజుకి అది నెరవేరిపోవాలా? And some people, కొంతమందికి, and you pray to God, God will reveal his will, they will tell to their children, and within half an hour they will ask, has God revealed your will? కొంతమంది ఏం చేస్తుంటే వారి పిల్లలకి చెప్తారు, ప్రార్థన చేయి దేవుడు చిత్తాన్ని బయలుపరుస్తారు. ఒక అర్ధ గంటలో వచ్చి దేవుడు చిత్తాన్ని బయలుపరిచాడని అడుగుతుంటారు. I have seen many cases. నేను చాలా మందిని అట్లాంటి వాళ్ళని చూశాను, especially at the time of marriages. మరీ ముఖ్యంగా వివాహ విషయంలో. And they will ask their children, you to pray. They have already fixed something. వారు ఏదో ఒక సంబంధం నిర్ణయించేసి ఉంటారు, పిల్లలకి చెప్తారు మీరు ప్రార్థన చేసుకోండి అని. Because to show that we are Christians. మేము క్రైస్తవులని To show చూపించుకోవాలని, that we are believers. మేము విశ్వాసాలను చూపించుకోవాలని. And you pray, God will give a promise. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు వాగ్దానం ఇస్తాడని. And they will pray and see innocent people. వారు అమాయకులు, వారు ప్రార్థన To చేస్తారు. say something, oh God has given me this promise. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడంటారు. And immediately next day, తర్వాత రోజు God is fulfilling this promise. దేవుడు నెరవేర్చేశాడు.
What a shallow faith. చూడండి ఎంత పై నుండే విశ్వాసము. Don't play with the word of God. దేవుని వాక్యంతో చెలగాటమాడకు. Let us take Joseph as an example. చూడండి యోసేపును ఒక మాదిరిగా తీసుకోండి. What he is telling? ఏం చెప్తున్నాడు ఆయన? 281 years ago the Lord has promised. దాదాపు 281 సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానం చేశాడు. When he is going to fulfill, I do not know. ఎప్పుడు దాన్ని నెరవేరుస్తాడో నాకు తెలియదు. In the distant future he is going to fulfill, though it is impossible. అది అసాధ్యమైనప్పటికీ కూడా రాబోయేటటువంటి భవిష్యత్తులో ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. But అయినప్పటికీ he believed. ఆయన నమ్మాడు. He will surely visit you. ఆయన నిస్సందేహంగా ఖచ్చితంగా దర్శిస్తాడు. He will surely take you out of this Egypt. ఈ ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడు. Faith in God's promises. దేవుని వాగ్దానాల యందు నమ్మిక ఉంచడం. That is the first lesson. అది మొట్టమొదటి పాఠం. Second lesson. రెండోది Endurance and hope. ఈ యొక్క సహించడము, నిరీక్షించడము. Joseph's words highlight the importance of enduring hardship and remaining steadfast in faith. యోసేపు యొక్క మాటల్లో ఏం తెలియజేయబడుతుందంటే దేవుని కొరకు ఆయన ఎంతో శ్రమలు ఇవన్నీ ఓపికతో సహిస్తూ ఉండడము, నిరీక్షణతో దేవుని వైపు చూడడమని. Even when he was facing difficult circumstances. ఆయన కష్టమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటున్నప్పుడు. The Israelites' sojourn in Egypt, a time of slavery, serves as a parallel to the challenges believers face in this world. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యాత్ర చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఐగుప్తులో ఉండేటటువంటి బానిసత్వంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా can be compared with the believers' troubles today. అవి నేటి దినం క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పోల్చి చూడొచ్చు. Joseph's words provide hope. యోసేపు యొక్క మాటలు నిరీక్షణ కలిగజేస్తున్నాయి. And they are telling that God will ultimately lead them out of Egypt to a better land. ఖచ్చితంగా నిస్సందేహంగా దేవుడు ఐగుప్తులో నుంచి వారిని శ్రేష్టమైనటువంటి దేశానికి తీసుకెళ్తాడు విడిపించి. And this verse encourages us to exercise perseverance. ఈ యొక్క వచనం దేని తెలియజేస్తుందంటే ఎడతెక్కకుండా పట్టుదల కలిగి ఉండాలనేది ప్రోత్సహిస్తుంది. Ultimately God will take us to the destination. చివరికి దేవుడు గమ్యస్థానానికి తీసుకెళ్తాడు. This world is not our final home. మనకు ఉండేటటువంటి ఈ లోకమే ఇది చివరి గృహం కానే కాదు. This is the second lesson we can learn. ఇది రెండో పాఠం మనం నేర్చుకునేది. Third lesson. మూడో పాఠము. The promised land is eternity. మనకు వాగ్దానం చేయబడినటువంటి దేశం అనేది నిత్యత్వము. Joseph's hope for his bones to be taken to Canaan is often interpreted as foreshadowing of our hope for heaven. ఈ యొక్క యోసేపు యొక్క ఎముకలను వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది మనము పరలోకానికి లేదా నిత్యత్వానికి చేరేటటువంటి దానికి ముంగుర్తుగానే చెప్పబడిందనే మాటలు. He looks forward to a future where God's promises are fully realized, proved. ఎక్కడైతే దేవుని యొక్క వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్పులోనికి వచ్చాయో ఆ యొక్క దాని గురించి ఆయన ముందుకు చూస్తూ వచ్చాడు. Sermons on this verse emphasize the ultimate promise of eternal life with God. ఈ యొక్క వచనం మీద ఇవ్వబడినటువంటి ప్రసంగాలన్నీ కూడా దేవునితో నిత్యత్వం కలిగి ఉండేటటువంటి జీవితం గురించి నొక్కి చెప్తూ ఉన్నాయి. Oh, that is a land far better than any earthly one. ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని దేశాల కంటే కూడా శ్రేష్టమైనటువంటి దేశం అది. Oh, the verse serves as a reminder that our true home is not on the earth but in heaven. అయితే మన నిజమైనటువంటి గృహం ఈ భూమి మీద కాదు కానీ పరలోకంలో అనేటటువంటిది ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. So we should live our lives with a hope-filled expectation of God's promises being fulfilled in eternity. నిత్యత్వంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పులోనికి వస్తాయనేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితంలో మనం జీవించడానికి ఈ వచనం మనల్ని ప్రోత్సహిస్తుంది. So the first thing is మొట్టమొదటి సంగతి faith in God's promise. దేవుని వాగ్దానాలు యందు నమ్మిక ఉంచడం. Secondly, రెండోది endurance and hope. ఈ యొక్క శ్రమలు సహిస్తూ రావడం, నిరీక్షణ కలిగి ఉండడం. Thirdly, మూడోది our promised land is eternity. మన యొక్క వాగ్దానం చేయబడినటువంటి దేశం అనేది నిత్యత్వము. Fourthly and finally, నాలుగోదిగా చివరిగా the power of testimony. ఈ సాక్ష్యం యొక్క శక్తి. Joseph's instructions to his brothers are a testament to his unwavering faith and his desire to ensure that his descendants would remain in faith. You also must believe, he is telling. యోసేపు ఏమని తెలియజేస్తున్నాడంటే తన కలిగినటువంటి విశ్వాసము, తన సహోదరులు తన ఎముకల్ని తీసుకుని వెళ్ళాలని, తన ఎడతెక్కకుండా విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉన్నాడని, తన సహోదరులు కూడా నీవు నేను కూడా విశ్వాసాన్ని దేవుని పట్ల కలిగి ఉండాలని సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. This verse encourages the believers to have the faith and to share their faith. ఈ వచనము ఏం తెలియజేస్తుందంటే విశ్వాసులు విశ్వాసాన్ని కలిగి ఉండాలని, అంత మాత్రమే కాదు వారి విశ్వాసాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలనే సంగతి. Oh, to pass the legacy of faith to future generations. ఈ యొక్క విశ్వాసం అనేటటువంటి స్వాస్థ్యాన్ని రాబోయేటటువంటి భవిష్యత్ తరాలకు అందించాలి. Oh, what a wonderful lesson. ఎంత అద్భుతమైన పాఠము. There is a great power in personal testimony. ఈ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యములు ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది. Let us be willing to stand for what we believe in. మనం ఏదైతే నమ్ముతున్నామో దాని విషయం స్థిరంగా గట్టిగా నిలబడదాం. One side you say that
that God has promised, other side you will be doing things as you like. ఒకవైపు ఏమో దేవుడు నాకు వాగ్దానం చేశాడని, ఇంకొక వైపు నీ ఇష్టానుసారంగా నువ్వు సంగతులు సరిపెడుతుంటే, Though Joseph has power, he has not done like that. యోసేపుకి అధికారం శక్తి ఉన్నప్పటికీ ఆయన ఆ విధంగా చేయలేదు. He waited for God's time. ఆయన దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ Oh, వచ్చాడు. brothers and sisters, సహోదరులారా, I సహోదరులారా, have seen so many shallow believers. అనేక మంది పైపైన ఉండేటటువంటి విశ్వాసం నేను చూస్తూ వచ్చాను. They will turn, they will interpret the word of God, and they will say it is God's will to fulfill their own will. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాగ్దానాలని, దేవుని వాక్యాలని, వచనాలని వారు అటు ఇటు బదిలీ చేసేసి వారి సొంత ఇష్టం, సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేటట్టు ఆ విధంగా చూపిస్తుంటారు. They will colorize the word of God, and they will say that this is the will of God. Actually, that is their own will. They wanted to do like that. They are not waiting with endurance and hope. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుని వాక్యానికి పైపైన మెరుగులు, రంగులు దిద్ది వారికి ఉండేటటువంటి సొంత చిత్తాన్ని ఆ విధంగా బయలుపరచాలని, చూపించాలని చెప్పి చేస్తుంటారు. నిజానికైతే దేవుని యొక్క సమయం కొరకు దేవుడు ఇచ్చేటటువంటి శ్రమలను సహించడానికి ఇష్టం లేకుండా వారు ఆ విధంగా త్వరపడి చేస్తుంటారు. Don't be like that. మీరు ఆ విధంగా ఉండకండి. Many elderly people, many parents, especially regarding marriages, regarding their jobs, regarding their future settlements, they guide their children in the wrong way with shallow faith. చాలామంది పెద్దలు, చాలామంది తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా వివాహ విషయంలో ఏం చేస్తుంటారంటే వారి యొక్క ఉద్యోగ విషయంలో వారి పైపైన ఉండేటటువంటి విశ్వాసాన్ని బట్టి వారి పిల్లల్ని తప్పుడు విధానంలో వారు ముందుకు నడిపించే వారికి ఉంటారు. Let us not be like that. మనం ఆ విధంగా ఉండకుండా ఉందాం. Joseph is a wonderful example. యోసేపు ఎంతో గొప్ప మాదిరిగా మనకుంటున్నాడు. Surely God will visit you. నిస్సందేహంగా, ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. Oh dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, if God has promised you something, surely He will fulfill. దేవుడు ఒకవేళ నీకు ఏదైనా వాగ్దానం చేశాడా, ఖచ్చితంగా దాన్ని ఆయన నెరవేరుస్తాడు. Don't take any hasty step. ఏ విధమైనటువంటి వేగిరపడి త్వరగా తీసుకుని అడుగు వేయకు. Haste is waste. ఈ యొక్క త్వరగా నువ్వు ముందుకు అడుగు వేసినావు, అది వ్యర్థమే. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we thank you for the life of Joseph. యోసేపు యొక్క జీవితాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయనా. What a faith in the promises of God. దేవుని యొక్క వాగ్దానాల పట్ల ఎంత గొప్ప విశ్వాసం తను కలిగి How ఉన్నాడు. much he endured hardship, and yet he has never left the hope. ఆయన ఎన్ని శ్రమల గుండా, హింసల గుండా వెళ్తూ వచ్చాడు, అయినప్పుడు సహిస్తూ వచ్చాడు, అయినప్పటికీ తన విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. Though he is in Egypt, ఆయన ఐగుప్తులో ఉన్నప్పటికీ, though he is the prime minister of Egypt, ఆయన ఐగుప్తు ప్రధానమంత్రి అయినప్పటికీ, having an Egyptian wife, ఆయన ఐగుప్తు భార్యను కలిగి ఉన్నప్పటికీ, though his father-in-law is an Egyptian, తన మామగారు ఐగుప్తుడు అయినప్పటికీ, though he is a great priest there, ఆయన అక్కడ గొప్ప యాజకుడిగా ఉన్నప్పటికీ, but oh Lord, his eyes were on Canaan. అయినప్పటికీ ఆయన యొక్క నేత్రములు కానాను మీదనే His ఉంటూ eyes వచ్చాయి. were on the promised land. ఆయన యొక్క నేత్రములు వాగ్దాన దేశం మీద ఉంటూ I am వచ్చాయి. not of Egypt. నేను ఐగుప్తుకి చెందినవాడిని కాదు. Though Daniel was in Babylon, దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ, oh Lord, when he was praying, oh Lord, he looked unto Jerusalem, Daniel 6:10, and prayed. దానియేలు 6:10 ఆయన ప్రార్థన చేసేటటువంటి సమయంలో యెరూషలేము తట్టు కనులెత్తి ప్రార్థన చేసేవాడు. Though I am in Babylon, I am a man of Jerusalem. నేను బబులోనులో ఉన్నప్పటికీ నేను యెరూషలేముకి చెందినవాడను. Many of us are not like that. మనలో అనేకులం ఆ విధంగా ఉండము. Many of us are not like that. మనలో అనేకులం ఆ విధంగా మనం లేము. Many times we have taken our individual decisions. చాలా సందర్భాల్లో మన వ్యక్తిగతమైనటువంటి తీర్మానాలు తీసుకుంటుంటాం. Even myself, oh Lord. ప్రభువా, నేను కూడా తండ్రి, Foolishly I have taken so many decisions. బుద్ధిహీనంగా అనేకమైన తీర్మానాలు చేశాను. Forgive me, oh Lord. దయచేసి నన్ను క్షమించు ప్రభువా. When you give promise, you are a promise making and promise keeping God. ప్రభువా, నీ వాగ్దానం చేసినప్పుడు నువ్వు వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు Many కూడా. times we are so hasty. చాలా సందర్భాల్లో మేము చాలా త్వరపడి నిర్ణయాలు చేసుకునే And we వరకు incur losses. ఎన్నో నష్టాలు మేము పొందుకున్నాం. Joseph is a wonderful example. యోసేపు అయితే గొప్ప మాదిరిగా ఉంటున్నాడు. Surely, no doubt, surely God will visit you. ఏ మాత్రం అనుమానం లేదు, నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు దర్శించవచ్చును. Help us to have that faith. అటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.